హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గురుకులంలో కొత్తగా జాయిన్ అయిన టీచర్స్ నాకు చాలా క్వశ్చన్స్ అడిగినారండి. స్పెషల్గా లీవ్స్ మీద, మెటర్నిటీ లీవ్ కానివ్వండి, సిసిఎల్స్ అంటే చైల్డ్ కేర్ లీవ్స్ మీద కానివ్వండి, హెల్త్ ఇష్యూ లీవ్స్, లాంగ్ లీవ్స్ అండ్ మోర్ ఓవర్ సొసైటీ టు సొసైటీ ట్రాన్స్ఫర్ ఆర్ డెప్యుటేషన్ గురించి సో ఈ వీడియోలో అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తానండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. మీరు కనుక నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. సో మెటర్నిటీ లీవ్స్ ఇంతకుముందు నాకు చాలామంది అడిగారు, మాకు 1 month బేబీ ఉంది, 20 days బేబీ ఉంది, మెటర్నిటీ లీవ్ తీసుకోవచ్చా అని అడిగారు. నెక్స్ట్ ఏంటంటే చాలామంది 60 days టైం ఉండడం వల్ల న్యూ ఫీడింగ్ మదర్స్ ఎవరైతే ఉన్నారో డెలివరీ అయ్యి 1-2 months అయిన వాళ్ళు ఇంకా జాయిన్ కూడా అవ్వలేదు. సో నేను ఇంతకుముందు కూడా దీని మీద వీడియో క్లారిటీగా చేశానండి. సోషల్ వెల్ఫేర్ నుంచి ఆల్రెడీ సర్క్యులర్ వచ్చిందండి. సో న్యూ రిక్రూటీస్ అంటే డైరెక్ట్ రిక్రూటీస్ ఎవరున్నారో వాళ్ళకైతే మెటర్నిటీ లీవ్ అవైల్ చేసుకోవచ్చు 6 months. కాకపోతే అది మనం జాయిన్ అయిన డే నుంచి 6 months కాదండి, మనకు ఎప్పుడైతే డెలివరీ అయిందో అప్పటి నుంచి 6 months లీవ్ పెట్టుకోవచ్చు అని ఒక సొసైటీ అంటే సోషల్ వెల్ఫేర్ నుంచి క్లారిటీగా సర్క్యులర్ అయితే వచ్చింది. సో రిమైనింగ్ సొసైటీస్ దీని మీద ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు. సో ఒక సొసైటీ నుంచి సర్క్యులర్ వచ్చిందంటే రిమైనింగ్ సొసైటీస్ నుంచి కూడా సర్క్యులర్ వస్తుంది వెరీ షార్ట్లీ. సో వీ హ్యావ్ టు వెయిట్. సో ఇక్కడ 6 months అయితే లీవ్ ఉంటుందండి, విత్ ఆల్ శాలరీ, విత్ ఫుల్ శాలరీ, విత్ అలవెన్సెస్. సో సోషల్ వెల్ఫేర్ టీచర్స్ ఎవరైతే ఫీడింగ్ మదర్స్ ఉన్నారో వాళ్ళకైతే గుడ్ న్యూస్ అండి, మీరు వెళ్ళేయండి. ఇంకా జాయిన్ అవ్వలేదు, మీరు మీ బేబీ కోసం వెయిట్ చేస్తున్నారు, ఇంకా జాయిన్ అవ్వకుండా అంటే ఫస్ట్లీ ఈ సర్క్యులర్ నేనైతే మీకు ఈ సర్క్యులర్ కావాలంటే నాకు నా ఇన్స్టా ఐడి మీద మెసేజ్ చేస్తే నేను పంపిస్తాను. ఆ సర్క్యులర్ ప్రింట్ తీసుకోండి, మీకు డెలివరీ అయిన రిపోర్ట్స్ అండ్ ఒక రిక్వెస్ట్ లెటర్తో మీరు వెళ్ళేసి జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చేయండి. లేదంటే 1-2 days రమ్మంటే అటెండ్ అవ్వండి కాలేజ్కి, తర్వాత లీవ్ పెట్టుకోండి. ప్రాసెస్ ఏంటి అంటే ఫస్ట్ అయితే మనం మన మెటర్నిటీ రిక్వెస్ట్ లెటర్ని ప్రిన్సిపల్కి సబ్మిట్ చేస్తాము. త్రూ ప్రిన్సిపల్ అది ఆర్సీఓ లెవెల్కి వెళ్తుంది. అక్కడి నుంచి అప్రూవల్ అయ్యి వచ్చిన తర్వాత మీకైతే లీవ్ శాంక్షన్ అవుతుందండి. ఓకేనా. సో ఇక్కడ మెటర్నిటీ లీవ్ గురించి కొన్ని క్వశ్చన్స్ అడిగినారండి. ఒకటి, మెటర్నిటీ లీవ్ వల్ల మనకు ప్రొబేషన్ అనేది డిక్లరేషన్ డిలే అవుతుందా అంటే ఎస్ అండి. ప్రొబేషన్ అయితే మనం 6 months లీవ్ తీసుకుంటే 6 months అందరికంటే ఒక 6 months డిలే అవుతుంది మనకు ప్రొబేషన్ డిక్లేర్ కావడం. మీరు 4 months తీసుకుంటే 4 months డిలే అవుతుంది, ప్రొబేషన్ అనేది డిలే కావడం జరుగుతుంది. సో ప్రొబేషన్ డిక్లేర్కి డిలే కావడం అనేది నాట్ ఏ బిగ్ ఇష్యూ, మనం మన బేబీతో ఉండడమే ఇంపార్టెంట్ కాబట్టి. నెక్స్ట్, ఈ శాలరీ సప్లిమెంటరీ శాలరీ కింద పడుతుందంటే నో అండి. అందరు రెగ్యులర్ ఎంప్లాయీస్కి ఎలా వస్తుందో శాలరీ మీకు కూడా అలానే వస్తుంది. సో ఇది సప్లిమెంటరీ శాలరీ కింద ఏమీ పడదు. ఇది మెటర్నిటీ లీవ్ గురించి అండి. నెక్స్ట్ ఇంకా చైల్డ్ కేర్ లీవ్స్ గురించి అయితే ఏం సర్క్యులర్ రాలేదు, మేబీ అది కూడా 1 by 1 వస్తున్నవి. ఎందుకంటే ఇప్పుడు మనం రిక్రూటీస్ జాయిన్ అయ్యి కొంతమంది 1 month కూడా కాలేదు, ఇంకా చాలామంది జాయిన్ కూడా అవ్వలేదు. సో లీవ్స్ మీద ఇంకా క్లారిటీగా సర్క్యులర్స్ చాలా రావాల్సి ఉన్నవి. సో చైల్డ్ కేర్ లీవ్ మీద కూడా ఒక సర్క్యులర్ వస్తుంది. సో మనకు 60 days చైల్డ్ కేర్ లీవ్ అనేది ఉంటుంది. కాకపోతే 60 మొత్తం ఒకేసారి పెట్టుకోవడానికి లేదు, 15 days కంటిన్యూస్గా 15 days ఒక స్పెల్లో 15 days పెట్టుకొని మళ్ళీ రిపోర్ట్ చేసి మళ్ళీ పెట్టుకోవచ్చు. మన సర్వీస్ మొత్తంలో 60 ఉంటావండి ఇవి. ఎవరికైతే పిల్లలు 18 years బిలో ఉన్నారో వాళ్ళు చైల్డ్ కేర్ లీవ్కి ఎలిజిబుల్. సేమ్ అండి ప్రొబేషన్ వాళ్ళకు కూడా ఇక్కడ మనం ఎన్ని డేస్ ప్రొబేషన్ అనేది తీసుకుంటే అన్ని డేస్ మనకు డిలే అయితే కావడం జరుగుతుంది. సో మెటర్నిటీ లీవ్ గురించి కూడా అడిగారండి, పితృత్వ సెలవులు. సో ఇంకా మెటర్నిటీ లీవ్కి ఇంకా కొన్ని సొసైటీస్ నుంచి సర్క్యులర్ రాలేదు. సో ఒక 2-3 months తర్వాత అన్నీ మనకు అప్లికేబుల్ అవుతాయి. మనం ఇప్పుడే న్యూ జాయినింగ్. సో మనకైతే జనరల్గా లీవ్స్ ఎలా ఉంటాయంటే అండి, 15 క్యాజువల్ లీవ్స్ ఉంటాయి, 5 ఆప్షనల్ హాలిడేస్ ఉంటాయి ఓహెచ్లు, 7 స్పెషల్ సిఎల్స్ ఉంటాయి. లేడీస్కి అయితే 5 ఉమెన్ సిఎల్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు మనం మిడ్ ఆఫ్ ది అకాడమిక్ ఇయర్లో జాయిన్ అయినాము, దట్ న్యూ రిక్రూటీస్ని కాబట్టి మనకు ప్రిన్సిపల్స్ ఇన్ని లీవ్స్ ఇవ్వట్లేదు. సో 1 or 2 లీవ్స్ ఇస్తున్నారు మంత్లీ న్యూ రిక్రూటీస్ కాబట్టి. ఒక 4-5 months వెయిట్ చేసినట్టయితే మళ్ళీ న్యూ ఇయర్ స్టార్ట్ అవుతుంది. Jan నుంచి December వరకు నెక్స్ట్ ఇయర్ మనకి ఈ లీవ్స్ అన్నీ ఎలిజిబుల్ మనము. సో ఓహెచ్కి కూడా ప్రాసెస్ ఏం లేదండి, యాజ్ ఇట్ ఈజ్ మనం లీవ్ లెటర్ ఎలా ఇస్తామో లీవ్ ఫామ్ ఫిల్ చేసి ఇస్తే. ఓహెచ్ ప్రాసెస్ ఏంటని కూడా అడిగాడు, ఆప్షనల్ హాలిడేస్కి ప్రాసెస్ అని ఏమి ఉండవు. ఇవి మనకు మన రైట్. కాకపోతే కాలేజ్లో అందరికీ ఒకేసారి ఇవ్వరు. 1/3 ఫ్యాకల్టీకి కొన్ని దగ్గర, 1/4 ఫ్యాకల్టీకి కొన్ని దగ్గర,
ఇలా ఇవ్వడం జరుగుతుంది. ఓహెచ్ అందరు ఒకేసారి పెట్టుకుంటే స్టూడెంట్స్ని మనం చూసుకోవాలి కాబట్టి సో 1/3 1/4 ఇలా అయితే ఉంటుంది. ఇవ్వండి లీవ్స్. సో రిమైనింగ్ కూడా మనకు అన్నీ వస్తాయండి, కొంచెం టైం పడుతుంది. మనకు చాలా లీవ్స్ ఉంటాయి, తర్వాత హాఫ్ పే లీవ్స్ అని కూడా ఉంటాయి, కాకపోతే అవి ప్రొబేషన్ డిక్లేర్ అయిన తర్వాత ఉంటాయి. సో ఇంకా అడిగిన క్వశ్చన్స్ ఏంటి అంటే, మనము లాంగ్ లీవ్ పెట్టుకోవచ్చా ఎడ్యుకేషన్ పర్పస్లో, ఏదైనా పర్పస్లో అయితే నో అండి. మనకు శాలరీ లేకుండా పెట్టుకోవచ్చా, విత్ శాలరీ కానీ వితౌట్ శాలరీ కానీ లాంగ్ పెట్టుకోవడానికి చాయిస్ అయితే లేదు. లాంగ్ లీవ్స్ పెట్టుకోవడానికి చాయిస్ ఇప్పట్లో లేదు. ప్రొబేషన్ డిక్లేర్ అయిన తర్వాత మాత్రమే మనం లాంగ్ లీవ్స్ పెట్టుకోవడానికి చాయిస్ ఉండింది. నెక్స్ట్ ఏంటంటే, మన ఎగ్జామ్స్ ఉంటే లీవ్స్ పెట్టుకోవచ్చా అంటే ఎస్ పెట్టుకోవచ్చు. అంటే మీకు ఏదైతే ఎగ్జామ్ ఉందో దాని హాల్ టికెట్ని ప్రొవైడ్ చేసి మనకున్న లీవ్స్ కాకుండా ఎక్స్ట్రా లాస్ ఆఫ్ పే ఎల్ఓపి అనే లీవ్స్ ఉంటాయి. సో లాస్ ఆఫ్ పే మీద కూడా లీవ్స్ పెట్టుకోవచ్చు, ఎందుకంటే మన కెరియర్ పర్పస్లో అవి కాబట్టి. సో లాస్ ఆఫ్ పే పెట్టుకోవడానికి చాయిస్ ఉండింది. హెల్త్ ఇష్యూస్లో కూడా, హెల్త్ గ్రౌండ్స్లో కూడా మీవేవైతే రిపోర్ట్స్ ఉన్నావో దాన్ని ప్రొడ్యూస్ చేసి హెల్త్ లీవ్స్ కూడా పెట్టుకోవచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, వన్స్ మనం లాస్ ఆఫ్ పేలో వెళ్ళినాము అంటే మన లిమిట్స్కి బియాండ్గా లీవ్స్ తీసుకున్నాము అంటే అది మన సర్వీస్ రిజిస్టర్లో యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ నేను చెప్పినా కదా, ఇప్పుడు మీరు ఈ ఇయర్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 లాస్ ఆఫ్ పే లీవ్స్ పెట్టుకున్నారు. సో ఇక్కడ ఎఫెక్ట్ ఏమవుతుందంటే ఇది సర్వీస్ రిజిస్టర్లోకి ఎక్కుతుంది. నెక్స్ట్ ప్రొబేషన్లో మనకి 30 days అందరికంటే డిలే మాత్రం కావడం జరుగుతుంది. సో లాంగ్ లీవ్స్ స్టడీ పర్పస్లో అయితే ఇవ్వరు, కానీ హెల్త్ ఇష్యూస్ ఉంటే డిపెండ్స్. అది కూడా మనము ప్రిన్సిపల్కి అప్లికేషన్ ఇస్తే ప్రిన్సిపల్ త్రూ ఆర్సీకి వెళ్తుంది, ఆర్సీ త్రూ హెడ్ ఆఫీస్కి కూడా వెళ్ళొచ్చు అది. సో పెట్టుకోవచ్చు హెల్త్ ఇష్యూస్ పరంగా. కానీ ఎగ్జామినేషన్స్ అంటే 10-15 days యూ కెన్ టేక్. సో ఇదండి ఆల్ లీవ్స్ గురించి ఉన్న కౌంట్. మెటర్నిటీ లీవ్స్, CCLs, పెటర్నిటీ లీవ్స్ అయితే ఇంకా చాలా వస్తాయి సర్క్యులర్స్. న్యూ జాయినింగ్ కాబట్టి వీ హ్యావ్ టు వెయిట్. నెక్స్ట్ నాకు అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, డెప్యుటేషన్ గురించి నేను ఆల్రెడీ ఒక క్లారిటీగా వీడియో చేశానండి. అయితే ఇక్కడ అడిగేది ఏంటంటే, డెప్యుటేషన్ మల్టీజోన్ 1 వాళ్ళు మల్టీజోన్ 2కి పెట్టుకోవచ్చా అంటే అది డిపెండ్స్ అండి. ఒక్కొక్క సొసైటీకి ఒక్కొక్క సర్వీస్ రూల్స్ ఉంటాయి. సో యాజ్ పర్ సర్వీస్ రూల్స్ మేబీ ఇచ్చే చాయిసెస్ ఉన్నవి స్పౌస్ కేసులో కానీ హెల్త్ గ్రౌండ్స్లో కానీ. బట్ హియర్ వన్ థింగ్ అని, న్యూ రిక్రూటీస్కి ఇలాంటివన్నీ ఎంటర్టైన్ చేయరండి హెడ్ ఆఫీస్లో. ఎందుకంటే వన్స్ ప్రొబేషన్ డిక్లేర్ అయిన దాకా ఇలాంటివి ఎక్కువ అయితే ఎంటర్టైన్ చేయరు. మళ్ళీ నెక్స్ట్ మనకు మినిమం 2 years సర్వీస్ చేయాలి, మనకు ట్రాన్స్ఫర్స్ కావాలన్నా ఏవి కావాలన్నా. కానీ మరీ సివియర్ ఇష్యూస్ ఉంటే మేబీ హెడ్ ఆఫీస్ కన్సర్న్కి తీసుకెళ్తే దేర్ ఈజ్ ఏ చాయిస్. నేనైతే 100% లేదని చెప్పాను, 100% ఉందని చెప్పాను. దట్ ఈస్ ద డెసిషన్ ఆఫ్ యువర్ హెడ్ ఆఫీస్ సొసైటీ. సో మీకేమన్నా సివియర్ ఇష్యూస్ ఉంటే కనుక యూ హ్యావ్ టు గివ్ ఏ రిప్రజెంటేషన్. సో ఇవ్వచ్చు, దేర్ ఈజ్ ఏ చాయిస్. మల్టీజోన్ 1 నుంచి మల్టీజోన్ 2కి ఇవ్వచ్చు. కానీ ఇప్పుడు డెప్యుటేషన్స్ ఇవ్వాలి అంటున్నా కానీ మనము 60 days అందరు జాయిన్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే. సో సొసైటీ చేంజ్ చేసుకోవచ్చా డెప్యుటేషన్లో అంటే నో అండి. విత్ ఇన్ ద సొసైటీ మీకు మరీ జోన్స్ చేంజ్ చేసి ఇచ్చే చాయిస్ ఉంటే ఉండొచ్చు, అక్కడ వేకెన్సీ ఉంటే ఇవ్వచ్చు. కానీ ఒక సొసైటీ నుంచి ఇంకొక సొసైటీకి డెప్యుటేషన్ అయితే ఇవ్వడం జరగదు. అండ్ ట్రాన్స్ఫర్స్ కూడా ఒక సొసైటీ నుంచి ఇంకొక సొసైటీకి ట్రాన్స్ఫర్ అనేది ఉండదు. విత్ ఇన్ ద సేమ్ సొసైటీ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. అండ్ ట్రాన్స్ఫర్స్ కూడా మనకు 2 years కంప్లీట్ కావాలి కదండి. సో 2 years, మినిమం 2 years, మ్యాక్సిమం 8 years. 8 years తర్వాత కన్ఫామ్గా లేవాల్సిందే. సో 2 years తర్వాత కూడా మీరు అప్లై చేసుకుంటే అక్కడ వచ్చిన అప్లికేషన్స్ని బట్టి మనకు సర్వీస్ పాయింట్స్ ఎవ్రీథింగ్ చూస్తారు అక్కడ. దాన్ని బట్టి ఎవరైతే టాప్ ప్రయారిటీలో ఉన్నారో సో వాళ్ళకి మాత్రం ట్రాన్స్ఫర్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే అది దానికి కొన్ని రూల్స్ ఉంటాయి. సో ట్రాన్స్ఫర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు కాలేదు ఒకవేళ అంటే మనం 8 years వెయిట్ చేయాల్సిందే. 8 years తర్వాత కన్ఫామ్గా వీ హ్యావ్ టు మూవ్ ఇంకా. కానీ బియాండ్ ద సొసైటీస్ చేంజ్ చేసి ట్రాన్స్ఫర్స్ అయితే ఇయ్యారు. అండ్ ట్రాన్స్ఫర్స్లో కూడా ఒక ప్రాసెస్ ఉంటుందండి. పీజీకి, జేఎల్, డిఎల్కి మాత్రం మల్టీజోన్ 1 మల్టీజోన్ 2 పోస్ట్ కదండి ఇవి. సో మల్టీజోన్ 1లో వాళ్ళకి మల్టీజోన్ 1లోనే అవుతాయి ట్రాన్స్ఫర్స్. మల్టీజోన్ 2 వాళ్ళకి మల్టీజోన్ 2నే, కానీ మల్టీజోన్ 1 నుంచి 2కి, 2 నుంచి 1కి కావు. ఇంకొకటి ఇక్కడ నోట్ చేయాల్సింది ఏంటంటే, గర్ల్స్ ఇన్స్టిట్యూషన్ నుంచి బాయ్స్ ఇన్స్టిట్యూషన్కి ట్రాన్స్ఫర్స్ కావు, బాయ్స్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి గర్ల్స్ ఇన్స్టిట్యూషన్కి ట్రాన్స్ఫర్ కావు. మీరు ఒకవేళ మీకు జనరల్ ఇన్స్టిట్యూషన్ అనేది అలాట్ అయింది అనుకోండి, ఒక ఉమెన్ క్యాండిడేట్కి తన సర్వీస్ మొత్తంలో తన జనరల్ ఇన్స్టిట్యూషన్లోనే వర్క్ చేయాల్సి ఉంటుంది. సో గర్ల్స్ ఇన్స్టిట్యూషన్కి తనకైతే చాయిస్ ఉండదు.
సో డెప్యుటేషన్ మాత్రం మేబీ ఇవ్వచ్చండి. డెప్యుటేషన్ అనేది పర్మనెంట్ కాదండి, ఒకటి గుర్తుపెట్టుకోండి. డెప్యుటేషన్ అంటే మనం ఆన్ డ్యూటీ మీద మన పేరెంట్ ఇన్స్టిట్యూషన్ మనకు అలాట్ అయిందే ఉంటుంది, మనం అక్కడ జస్ట్ ఆన్ డ్యూటీ మీద చేస్తున్నాము. సో ఎప్పుడు ఎనీ నైట్ మిడ్ నైట్ సర్క్యులర్ వచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ యూ హ్యావ్ టు ఆల్ ద ఫ్యాకల్టీ హూ ఆర్ డెప్యూటెడ్ టు అదర్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు రిపోర్ట్ టు దేర్ పేరెంట్ ఇన్స్టిట్యూషన్. అంటే నెక్స్ట్ డే మార్నింగ్ మనం మొత్తం ప్యాకప్ చేసుకొని మళ్ళీ మన ఇన్స్టిట్యూషన్కే, మనకి ఏ ఇన్స్టిట్యూషన్ అయితే అలాట్ అయిందో అక్కడికే మనం రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో డెప్యుటేషన్ కన్నా ట్రాన్స్ఫర్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే డెప్యుటేషన్ మనం అక్కడ ఉన్నా కానీ మనకు శాలరీ అంతా ఇక్కడి నుంచే ఉంటుంది, మన సర్వీస్ రిజిస్టర్ అప్డేషన్ అన్నీ ఇక్కడి నుంచే ఉంటాయి. ఓకేనండి, ఐ థింక్ మీరు అడిగిన క్వశ్చన్స్కి క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్లో తెలియజేయడానికి ట్రై చేయండి. నాకు తెలిసినంత వరకు అయితే నేను అక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో మీకు వచ్చిన ప్రతి కామెంట్కి నేను ఆల్మోస్ట్ ఆన్సర్ చేస్తాను. అండ్ మోర్ ఓవర్ చాలామంది 2017 పీఈటీ రిజల్ట్స్ గురించి కూడా అడిగారండి. సో నేను రిజల్ట్స్ రిలీజ్ అయ్యాయి, టీఎస్పీఎస్సీ వెబ్సైట్కి అయితే వెళ్ళి చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ రిజల్ట్, మ్యూజిక్ రిజల్ట్ గురించి అయితే చాలామంది అడుగుతున్నారండి. సో దాని మీద ఎలాంటి అప్డేట్ లేదు, కానీ సొసైటీస్ ఆర్ వర్కింగ్ ఆన్ దట్ అండి. ఒక్కొక్కటి క్లారిటీగా చేసుకొస్తున్నారు. చూడండి 17th ఇప్పుడు వచ్చిందంటే వెరీ సూన్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ రిజల్ట్. ఓకేనా అండి, సో బీ పాజిటివ్, విష్ యూ ఆల్ ద గుడ్ లక్ అండి. థ్యాంక్ యూ.